శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతి వాసుదేవాయ. గ్రూపు సభ్యులకు శుభోదయం. ఈవేళ మనం విశ్వరూప సందర్శన యోగం నుండి 47వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. శ్రీ భగవానుడు ఏం చెబుతూ ఉన్నాడో తెలుసుకుందాం. మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితం ఆత్మయోగా తేజోమయం విశ్వందనంతమాద్యం యన్మే త్వదన్యేన న అదృష్టపూర్వం. భగవానుడు చెబుతూ ఉన్నాడు, అర్జున, ప్రకాశముచే పరిపూర్ణమైనదియు జగద్రూపమైనదియు అంతము లేనిదియు మొదటిదియు నీవు తప్ప ఇంతవరకు ఇతరులచే ఇది వరకు ఎప్పుడును చూడబడనిదియునగు ఏ ఈ సర్వోత్తమమైన విశ్వరూపము గలదో అయ్యేది ప్రసన్నుడనగు నాచే స్వకీయ యోగ శక్తి వలన నీకు చూపబడినది అని చెబుతూ ఉన్నాడు భగవానుడు. మయా ప్రసన్నేన అని చెప్పుట వలన అనన్య భక్తి గల వారి ఎడల భగవానుడు అనుగ్రహము చూపునని స్పష్టమవుతున్నది. అనన్య భక్తి లేని మనిషి ఉండడు. ఎవరికైనా భక్తి ఉంటుంది, దేవుడిపైన ఎవరికైనా కోరిక ఉంటుంది. దేవుణ్ణి పొందాలి అనే విషయములో ఆ తపనలో తేడా ఉంటుంది. అనన్య చింతయంతో మం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అని భగవానుడు చెప్పాడు. ఈ సత్యాన్ని కూడా మనం గమనించినట్టయితే సర్వం శ్రేష్ఠుడైనటువంటి పరమాత్మ మినహా మనకు ఏరొక్కటి లేదు అనే నిశ్చయం ఎవరికి కలుగుతుందో వారు మాత్రమే అనన్య చింతపరులై ఉండగలరు. ఆ యొక్క శక్తి అర్జునుడికి కలిగింది గనుక శ్రీకృష్ణ పరమాత్మని గురువుగా, సర్వశ్రేష్ఠుడుగా, అనంత రూపములకు ఆఢ్యుడుగా, ఆది అంతములకు సర్వం ఆయనేగా గుర్తించాడు అర్జునుడు. అందుచేత ప్రసన్నుడయ్యాడు శ్రీకృష్ణ పరమాత్మ. నేను ప్రసన్నత చెందాను గనుక నీకు ఈ యొక్క విశ్వరూపాన్ని నా యొక్క యోగ మాయాశక్తి వలన నీకు చూపిస్తున్నాను అంటూ ఉన్నాడు. ఇక్కడ పరమాత్మ కూడా యోగ అనగా కలయిక. దేనితో కలిశాడు? ఎందుకు ధ్యానము చేయాలి అంటే శ్రీకృష్ణ రూపం మనం చూస్తూ ఉన్నాం, అర్జునుణ్ణి రూపాన్ని చూస్తూ ఉన్నాం. ఇట్లు కాకుండా రూపాతీతంగా, భావాతీతంగా, గుణాతీతంగా ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ, అదే బయలు, అదే పరిపూర్ణం. ఆ యొక్క స్థితిని పొందినటువంటి వాడు తానై ఉంటాడు. అదే శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు. ఈ సత్యాన్ని గమనించిన వాడు యోగి అయి ఎవరైనా ధీరత్వం కలిగి మానవుడుగా జీవిస్తూ మాధవుడుగా పరిణితి చెందవచ్చు. ఇందులో ఎలాంటి అనుమానము లేదు. ఆ నిశ్చయాన్ని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ్.